84వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 84వ కీర్తన 5వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ మాట కొంచెం మీరు గమనించాలి. ఆయన వలన బలము నొందిన మనుషులు ధన్యులని భక్తుడు చక్కగా చెప్తున్నారు. తినే తిండి వలన బలము నొందిన వారు అని కాదు, చేస్తున్న పనుల ద్వారా బలము నొందిన వారు అని కాదు. వాక్యం చెప్తుంది చూడండి, దేవుని వలన బలము నొందిన మనుషులు ధన్యులు. ఈ 84వ కీర్తన 7వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రతిరోజు మనుషుల ద్వారా బలపరచబడ్డామనుకోండి, ఆ మనిషి ఉన్నంత వరకే, ఆ మనిషి మనకు కనబడే అంతవరకే. మెడిసిన్ ద్వారా బలము పొందామనుకోండి, ఆ మెడిసిన్ శరీరములో క్రియ జరిగించే అంతవరకే, మరల తర్వాత బలహీనం అవుతాం. లేకపోతే పాలు ద్వారానో తినే ఫుడ్ ద్వారానో మనిషి బలపరచబడ్డాడు అనుకోండి, ఆ బలం ఎంతవరకు? శరీరములో అది క్రియ చేసే అంతవరకు. తర్వాత మరలా బలహీనం అవుతాము, మరలా దేని ద్వారానో ఆధారపడాలి. వాక్యాన్ని మీరు చదివితే దేవుని వలన బలము నొందిన మనుషుడు 7వ వాక్యములో ఏమనుందో తెలుసా? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. అంటే దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఇక బలహీనుడు గాడు ప్రతిరోజు ఆ బలాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు, బలాభివృద్ధి నొందుతాడు. నీ ప్రయాణం ఎంతవరకు? దేవుని సన్నిధిలో కనబడే అంతవరకు నీవు బలాభివృద్ధి నొందుతూనే ఉంటావు. అందుకే వాక్యం అంటుంది, నీ వలన బలము నొందిన వాడు ధన్యుడు. దైవజనులు కూడా చక్కగా ఒక పాటలో చెప్తారు, నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. దేవుని ద్వారా బలము నొందాలి. ఒక వ్యక్తి దేవుని ద్వారా బలపరచబడితే ఈ 84వ కీర్తన 6వ వాక్యాన్ని 5వ వాక్యం నుంచి కంటిన్యూగా మనం చదువుకోగలిగితే, చదువుతారు చూడండి. 84వ కీర్తన 5వ వాక్యం నుంచి, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి, అక్కడ మీరు గమనించండి, బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. చక్కటి ఆశీర్వాదం అక్కడ రాయబడి ఉంది. బాకా లోయ అనగా ఎండిన లోయ. దేవుని ద్వారా ఒక వ్యక్తి బలపరచబడి ప్రయాణం ప్రారంభిస్తే, దేవుని బలం నీవు ఏ ఎండిన అనుభవాలలో అడుగుపెట్టినా వాటిని జలమయముగా మార్చివేసే శక్తి దేవుని బలములో ఉన్నది. వీరు దేవుని బలాన్ని పొందుకొని ప్రయాణం చేస్తున్నారు. వీరి ప్రయాణంలో ఎండిన లోయలు ఎన్నో వారికి ఎదురయ్యాయి.
భక్తుడు అంటాడు, ఎండిన లోయలు కాస్త జలమయముగా మారాయి. ఎండిన అనుభవాలు తొలగిపోయి తొలకరి దీవెనల చేత వారు నడిపించబడుతున్నారు. ప్రియమైన ఆత్మీయులారా, మన విశ్వాస యాత్రలో, ఈ ఆత్మ సంబంధమైన పరుగులో ప్రతినిత్యం దేవుని బలము చేత మనం బలపరచబడి మనం అడుగులు వేయగలిగితే నీ ఎదుట ఎన్ని ఎండిన అనుభవాలున్నా వాటిని దేవుడు జలమయముగా మారుస్తాడు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. దేవుని సన్నిధిలో కనబడే అంత వరకు బలహీనులుగా మారరు. అందుకే వాక్యం అంటుంది, నీ వలన బలము నొందిన మనుష్యుడు ధన్యుడు. క్లుప్తంగా 2 సంగతులు నేను మీతో చెప్పి ముగిస్తాను. ఎవరు దేవుని ద్వారా బలము నొందుతారు? వాక్యం ఏమంటుంది? నీ వలన బలము నొందిన వాడు ధన్యుడు. మరి ఎవరు ఆయన ద్వారా బలము పొందుతారు? బలము పొందిన వ్యక్తి, దేవుని బలం ఎలా ఉంటుందో చెప్పాను, అది బలాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రతినిత్యం నువ్వు బలాభివృద్ధిని పొందుతావు. ఆ బలాభివృద్ధి చేత బాకాలోయలో బడి వెళ్ళినా అది జలమయముగా మారుతుందనే సత్యమును నీవు గ్రహించగలిగితే ఇక నీ జీవితంలో ఎండిన అనుభవాలు ఎందుకుంటాయండి? నువ్వు దేవుని బలం పొందే వ్యక్తివైతే ఆ బలం ఎలా కలుగుతుంది? దేవుని బలం ఒక వ్యక్తి జీవితంలో ఆ దేవుని బలం పొందుకొని నడిపించబడాలంటే ఆ వ్యక్తి ఏ అనుభవాలలో ఉంటే దేవుడు అతన్ని బలపరుస్తారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లగా సాగిపోతారు. ఎవరికి దేవుడు అనుగ్రహించే బలం, ఎవరు దినదినము బలాభివృద్ధి నొందుతారు? వాక్యం అంటుంది, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, కనిపెడుతూ ఉంటారో, ఆ ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. వారి ప్రయాణంలో అలసిపోవటం ఉండదు, సొమ్మసిల్లటం ఉండదు, సాగిపోవటమే తప్ప ఆగిపోవటం ఉండదనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? వాక్యం అంటుంది, చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, దేవుని ద్వారా కలిగే నూతన బలాన్ని నీవు పొందాలని ఓ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా నీ ఆత్మీయ యాత్ర నడిపించబడాలి. సమరయ స్త్రీ చెప్తారు, చూడండి, ఒక చక్కటి మాట. ఏమన్నో తెలుసా? రాబోవు మెస్సయ్య కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ఆయన నీవేనా? ఆమెను గురించి అందరూ చాలా హీనంగా మాట్లాడుకుంటారు, చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ ఆమెలో ఉన్న ఒక నిరీక్షణ చూడండి. మేము రాబోవు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం, ఆయన మీరేనా
నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? వ్యాపారం ఎప్పుడు బాగా జరుగుతుందా అని దాని కొరకు ఎదురు చూస్తుంటారు కొంతమంది. పెళ్ళి ఎప్పుడు అవుతుందా, లేదా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానా, అప్పులు ఎప్పుడు తీరుతాయా, ఇదిగో వాళ్ళలాగా నేను ఎలా నడిపించబడి ఈ వేటి కొరకు ఎదురు చూస్తుంటారు. ఓ సమరయ స్త్రీకి ఉన్న నిరీక్షణ ఆత్మీయులమైన మనకున్నదా? వారు చూడండి, వాక్యం ఏమంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. భక్తుడైన దావీదు తను రాసిన కీర్తన 63వ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చదివితే, 63వ కీర్తన 2వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 63వ కీర్తన 2వ వాక్యములో, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో నేను నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని, నీ ప్రత్యక్షతను చూడాలని, దాని కొరకు వేకునే లేచి నిన్ను వెతుకుతున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ బలం నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి. నీ బలాన్ని పొందుకుంటే అక్కడ వాక్యం ఏమంటుందో చూడండి. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నేను వేకునే లేచి నిన్ను వెతుకుతున్నాను, నీ బలాన్ని చూడాలని. దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా మనం? ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన ప్రత్యక్షమైతే ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన ప్రత్యక్షమైతే ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు పొందుకుంటావు. బలహీనలు కూడా బలపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కృంగిన వారిని చేయి పట్టి లేపే దేవుడు. నువ్వు ఏ స్థలములో బలహీనంగా పడి ఉన్నా నిన్ను బలపరిచే శక్తి కలిగిన దేవుడు. ఆయన కొరకు మీరు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. వాక్యం ఏమంటుందో తెలుసండి, ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. బలాభివృద్ధే ఇక మీ జీవితంలో, బలహీనమైపోరు. లోకం ఈ రోజున అనేకులు యేసయ్య కొరకు ఎదురు చూడకుండా, కొంతమంది చూడండి ఈ పనికి మాలిన మనల్ని పాపములోనికి, మనల్ని అపవిత్రతలోనికి నెట్టే వాటి కొరకు ఎదురు చూస్తుంటారు. విలాప వాక్యములు 4వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీరు చదివితే, విలాప వాక్యములు 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 17వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 17వ వాక్యములో, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచున్నారు. వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసయ్య కొరకు కాదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు జరిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆపద జరిగినప్పుడు ప్రభుత్వం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ అధికారులు వచ్చి మాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. వ్యర్థ సహాయం కొరకు, రక్షింపలేని జనము కొరకు ఎదురు చూస్తారేంటి?
నువ్వు ఎదురు చూడవలసింది నిన్ను బలపరిచే దేవుని కొరకు, నిన్ను ఆదుకునే దేవుని కొరకు, నీకు సహాయం చేసే యేసయ్య కొరకు మీరు ఎదురు చూడాలి. వాక్యం ఏమంటుందంటే, ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు మీరంటే, వాళ్ళు అంటారు వ్యర్థ సహాయం కొరకు, రక్షింపలేని జనం కొరకు. ఎవరు మనల్ని రక్షించలేరు? యేసుక్రీస్తు తప్ప. ఎవరు మనకు సహాయము చేయలేరు? యేసుక్రీస్తు తప్ప. నువ్వు ఆయన కొరకు ఎదురు చూడు. నూతన బలం నీ జీవితంలో పొందే సమయం, ప్రతినిత్యం నిన్ను బలపరిచే దేవుడు నీ ప్రక్క నిలచి నిన్ను బలపరిచే సమయం. ఆయన కొరకు నీవు ఎదురు చూసే వ్యక్తివైతే, ఆయన కొరకు ఎదురు చూసే కుటుంబం నీ కుటుంబం అయితే, నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన ద్వారా బలము పొందావంటే నీవు వేసే అడుగు ఎండిన లోయైనా బాకా లోయైనా అది జలమయముగా మార్చబడుతుంది. మరొక విషయాన్ని కూడా చెప్తాను. దైవజనుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వాక్యములను చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వాక్య భాగములను మీరు చదివితే, దీన స్థితిలో ఉండ నెరుగుదును, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను, ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను, అన్ని కార్యములలోను, కడుపు నిండి ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని తర్వాత అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలుగుచున్నాను. ప్రియమైన ఆత్మీయులారా, ఒక గొప్ప సువార్త ప్రకటించిన గొప్ప వ్యక్తి దైవజనుడైన పౌలు. యేసు ప్రభు శిష్యుల్లాంటి, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు కాదు. తను యేసయ్యను తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా లేడు, కానీ యేసుక్రీస్తు శిష్యుల కంటే ఎక్కువ సేవ చేశాడు, ఎక్కువ ప్రాంతాలు తిరిగాడు, ఎక్కువగా పరిచర్య చేశాడు. అసలు సంఘం ఈ రోజున కొన్ని క్రమాలు నేర్చుకోవాలంటే అవి పౌలు గారు చెప్పిన విషయాలను చూసే. ఎన్నో పత్రికలు రాశాడు. క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్న వ్యక్తి కాదు. యేసు గాయములలో, యేసు చేతికున్న గాయములలో వేళ్ళు పెట్టి చూసిన వ్యక్తి కాదు. యేసయ్య అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలను దగ్గరుండి చూసి మిగిలిన గంపలను ఎత్తిన వ్యక్తి కాదు ఈయన. ఆకాశములో కలిగిన వెలుగును చూశాడు. దేవుని స్వరాన్ని విని దేవునికి లోబడిన వ్యక్తి చెప్తున్న మాటను మీరు గమనించండి. ఏ స్థితిలోనైనా ఉండడం నేను నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. కలిమిలో ఉంటాను, లేమిలో ఉంటాను, సమృద్ధిలో ఉంటాను, దరిద్రతలో ఉంటాను. ఈయన ఏ స్థితిలోనైనా ఉండడం నేర్చుకున్నాడు గనుక ప్రభు ఈయన ప్రక్కనే ఉండి బలపరుస్తున్నాడు. ప్రతిరోజు ప్రభు ప్రక్కనే ఉండి బలపరుస్తున్నాడు. ఇంకా ఆయన పిలవని అవసరంలా, రావయ్యా రావయ్యా, దిగిరా దిగిరా దిగిరా, ఇదిగో ప్రభు నా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పని అవసరం లేదు. ప్రభు నన్ను బలపరచని అడగని అవసరం లేదు. దైవజనుడు చెప్తారు చూడండి, ప్రభు నా ప్రక్క నిలిచి నేను వేసే ప్రతి అడుగులో నన్ను బలపరచడానికి గల కారణం, దైవజనుడు చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసండి. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఏ స్థితిలో నేను ఉన్నా
ఏ స్థితిలోనైనా నేను ఉండడం నేర్చుకున్నాను. ప్రియమైన ఆత్మీయులారా, మనది ఏ స్థితి, ఏ పరిస్థితుల మధ్యలో మనం వచ్చాం? కొంతమంది చూడండి, సేవకులైన విశ్వాసులైన క్రైస్తవ సమాజం స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తారు. కొంచెం ఇక మనం డెవలప్ అవుతున్నామంటే గర్వం వచ్చేస్తుంది, మన వస్త్రధారణ మారిపోతుంది, మన వేషం మారిపోతుంది, మన మాట తీరు మారిపోతుంది, మన బిహేవియర్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇంతకుముందు చూసిన వ్యక్తేనా ఈ వ్యక్తి అతనే, కానీ అతని స్వభావాలు పూర్తిగా మార్చుకున్నాడు, ఊసరవెల్లిలాగా. కానీ దైవజనుడైన పౌలు అంటాడు, ఏ స్థితిలోనైనా నేను ఉంటాను. ఏ స్థితిలోనైనా, సంపన్న స్థితిలో దేవుణ్ణి మర్చిపోను, దీన స్థితిలో దేవుణ్ణి మర్చిపోను, కలిమిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోను, లేమిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోను. అక్కడ అంటాడు, ఏ స్థితిలోనైనా నేను ఉండడం నేర్చుకున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలకు సంపన్న స్థితి ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. దీన స్థితిలోనికి వెళ్ళిపోతే దేవుణ్ణి నమ్ముకున్నాం, అందుకే మాకు ఈ శాపాలు పాపాలు కష్టాలు అని రోధిస్తుంటారు. మరికొంతమంది ఉన్నారు, దీన స్థితిలోనే దేవుణ్ణి స్తుతిస్తారు. కొంచెం కొడుకు ఉద్యోగం వచ్చినా, కూతురుకు ఉద్యోగం వచ్చినా, తండ్రికి కొంచెం డబ్బులు వచ్చినా కానీ స్థితి మర్చిపోయి ఇక దేవుణ్ణి స్తుతించడం మానేస్తారు. పౌలు జీవితంలో పౌలును చూసి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసండి. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన ఆత్మీయులారా, ఏ స్థితిలోనైనా నీవు ఉండగలుగుతున్నావా? కొంచెం ఓ ప్రవక్తే తన నోటి మాట చేత ఒక పట్టణాన్ని రక్షించిన వ్యక్తి యోనా. నోటి మాట చేత ఒక పట్టణమే మారిపోయింది. రోజున ప్రసంగాలు చెబుతున్న మార్పు చెందలేదు, కానీ యోనాను చూడండి, తన నోటి మాట చేత నినివే పట్టణాన్నంతా గోనె పట్టలు కట్టుకొని మోకాళ్ళ మీద నిలబెట్టాడు, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు. అంత గొప్ప సువార్త ప్రకటించిన వ్యక్తి కొంచెం నెత్తి మీదకి ఎండ తగిలేసరికి చూడండి దేవుణ్ణి దూషిస్తున్నాడు. నెత్తి మీద కొంచెం ఎండ తగిలేసరికి, చివరి అధ్యాయంలో ఉంటుంది యోనా గ్రంథం, మీరు తర్వాత చదువుకోండి. కొంచెం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మనం కూడా ఇలానే చేంజ్ అవుతుంటాం ఒక్కోసారి. ఏ స్థితిలోనైనా విశ్వాసులు ఒకటే, సేవకులైన సంఘమైన ఈ మాటలు వినుచున్న వారు ఎవరైనా ఏ స్థితిలోనైనా ఉండడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. అప్పుడే నా దేవుడు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఏ స్థితిలోనైనా. యోబు భార్య అలా కాదు. కొంచెం యోబు జీవితంలో అన్ని శ్రమలు ఇబ్బందులు అన్నీ కొంచెం ఎదురయ్యేసరికి యోబు దగ్గరకు వచ్చి అంటది, ఇక దేవుణ్ణి దూషించి సావరాదు అంటే ఈమె స్వభావం ఏంటంటే, బాగున్నప్పుడే అది కొంచెం శ్రమ కలిగిందనుకో ఇక దేవుణ్ణి దూషించడం. స్థితి మారిన వెంటనే దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. అలా ఉంటే ప్రభు నిన్ను ఎలా బలపరుస్తాడు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో తను చెప్తారు యోబు దగ్గరకు వచ్చి, మీకు బాగా తెలిసిన మాటే, స్థితి మారిన వెంటనే, కొంచెం ఆర్థికంగా వెనకబడిన వెంటనే, పిల్లలు కోల్పోయిన వెంటనే, సమస్తం పోయి ఒంటరిగా మిగిలిన వెంటనే ఇప్పుడు తన మాట మారిపోయింది. దేవుణ్ణి దూషించవచ్చు కదా అంటుంది యోబు భార్య. ఈ స్వభావాలు మనలో ఉంటే జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలో దీన స్థితిలో ఉండనెరగాలి, సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. కలిమిలో లేమిలో ఏ స్థితిలోనైనా నువ్వు ఉండడం నేర్చుకున్నప్పుడే యేసయ్య నిన్ను బలపరుస్తాడు. రూతు గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం రూతు గ్రంథంలో. రూతుతో పాటు మరొకరు కూడా ఉన్నారుగా, ఓర్పా ఉంది కదా.
తన గురించి ఎవరు ఏం చెప్పుకోరే? రూతు గురించే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, స్థితి మారిన వెంటనే తను మారే వ్యక్తి కాదు. రూతు స్వభావం అది కాదు. ఓర్పలాగా అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వభావం లేదు తనకి. ప్రియమైన ఆత్మీయులారా, నీ స్థితి ఏ స్థితిలోనైనా నువ్వు ఉండడం నేర్చుకుంటున్నావా? ప్రభు నిన్ను బలపరుస్తాడు అలా ఉంటే. ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు అలా ఉంటే. నీ ప్రక్కనే నిలిచి నిన్ను ప్రతినిత్యం బలపరుస్తూ ఉంటాడు. ఆయన బలపరిస్తే ఆయన బలాభివృద్ధి నువ్వు పొందుకొని అడుగులు వేస్తే నీ అడుగు ఎండిన లోయలో పడినా అది జలమయముగా మార్చబడుతుందనే సత్యాన్ని గ్రహించు. వారు ప్రయాణమై వెళ్తున్నారు, ఎండిన లోయలన్నీ జలమయంగా మారిపోతున్నాయి. ఏమిట్రా అంటే వాళ్ళు ఒకటి గుర్తుపట్టారు, దేవుని ద్వారా మేము బలం పొందుకొని వెళ్తున్నాం. ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, ప్రతినిత్యం దేవుని ద్వారా మీరు బలం పొందుకొని ఉద్యోగానికి వెళ్ళాలి. దేవుని ద్వారా బలం పొందుకొని వ్యాపారానికి వెళ్ళాలి. దేవుని ద్వారా బలం పొందుకొని చదువులకు వెళ్ళాలి. దేవుని ద్వారా బలం పొందుకొని చేతి పనులకు వెళ్ళాలి. దేవుని ద్వారా బలం పొందుకొని ప్రయాణం చేయాలి. అలా దేవుని ద్వారా బలము పొందుకొని ఏదైనా చేయండి, అక్కడ ఎండిన అనుభవాలన్నీ జలమయముగా మార్చబడతాయి. దేవుని ద్వారా బలం పొందుకోవాలంటే 2 సందర్భాలు మీతో చెప్పాను. మొదటిగా ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉండాలి. రెండవదిగా ఏ స్థితిలోనైనా ఉండడం నేర్చుకోవాలి. ఈ 2 స్వభావాలు మన జీవితంలో ఉంటే దేవుని ద్వారా మనం బలపరచబడతాం. ఆ బలం దేవుని సన్నిధికి మనం వెళ్ళేంత వరకు, దేవుని పట్టణానికి, యెరూషలేముకి లేదా సియోనుకి మనం వెళ్ళేంత వరకు ప్రతినిత్యం నువ్వు బలాభివృద్ధి పొందుతూనే ఉంటావు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.